హాయ్ అండి, మనమైతే ఈరోజు వీడియోలో నా స్టైల్లో టేస్టీగా మిక్స్డ్ వెజిటబుల్ సాంబార్ తయారు చేసేద్దాం. దీనికోసం కుక్కర్లో 1 గ్లాస్ కందిపప్పు వేసి కందిపప్పు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలి. 1 గ్లాస్ పప్పుకి 4 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకుని పప్పులో వేసి కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి హై ఫ్లేమ్లో 3 విజిల్లు రానివ్వాలి. 3 విజిల్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత పప్పుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ఓడియం, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు, 2 రెబ్బల కరివేపాకు వేసి ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుని బెండకాయ, వంకాయ, నూకాలగడ్డ ముక్కలు, ఉల్లగడ్డ ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు, ముల్లంగి యాడ్ చేస్తున్నాను. ఈ కూరగాయల ప్లేస్లో మీకు నచ్చిన కూరగాయలు యాడ్ చేసుకోవచ్చు. కూరగాయలన్నింటినీ వేసి మధ్య మధ్యలో కలుపుతూ కూరగాయలు 80% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. కూరగాయలు అయితే 80% ఉడికిపోయిందండి. 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసి మనం ముందుగా ఉడికించి స్మాష్ చేసిన కందిపప్పు మిశ్రమాన్ని, 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని వేసి కూరకు సరిపడా నీళ్లు వేసి హై ఫ్లేమ్లో కూరగాయలు పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, నా స్టైల్లో మిక్స్డ్ వెజిటబుల్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.